హలో గాయ్స్! ఈ వస్తువు గురించి మీకు తెలుసా? అదే అండి మనం డైలీ యూజ్ చేస్తాం కదా కర్చీఫ్. దాని గురించి చెప్తున్నాను. కొంతమందయితే చేతిలో అసలు కర్చీఫ్ లేకుండా ఉండలేరు. మనకింత హెల్ప్ చేస్తున్న కర్చీఫ్ గురించి కొంచెమన్నా తెలుసుకోవాలి కదా! సో, దాని గురించి మీకు చెప్పడానికి ఈ చిన్న వీడియో. ఫస్ట్ ఈ కర్చీఫ్‌కి సంబంధించిన ఆధారాలు చైనాలో దొరికాయన్నమాట. దీనిని చౌ డైనస్టీ వాళ్ళు ఎండ నుంచి కాపాడుకోవడానికి తలకి యూజ్ చేసేవాళ్ళు. ఇంకొక చోట బాగా డబ్బు ఉన్న ఈజిప్టియన్స్ వాళ్ళు ఒక వైట్ లెనిన్ క్లాత్‌ని యూజ్ చేసేవాళ్ళంట. అసలు ఈ కర్చీఫ్‌ని ఎవరు యూజ్ చేశారు అంటే రోమన్స్. ఈ రోమన్స్ వాళ్ళు కర్చీఫ్‌ని సుడారియం అని పిలిచేవాళ్ళంట. అంటే స్వెట్‌ని తుడిచే క్లాత్ అని మీనింగ్. ఈ రోమన్ వాళ్ళు కేవలం స్వెట్‌ని తుడచడానికే కాకుండా స్టేడియంస్‌లో మ్యాచ్ స్టార్ట్ చేయడానికి ఒక జెండాలాగా యూజ్ చేసేవాళ్ళంట. కింగ్ రిచర్డ్ II అనే వ్యక్తి కర్చీఫ్‌ని కోల్డ్ వచ్చినప్పుడు అలా నోస్‌కి అడ్డంగా యూజ్ చేయాలి అని తన ప్రజలకు చెప్పాడంట. సో, అలా స్టార్ట్ అయింది కర్చీఫ్‌ని యూజ్ చేయడం. అసలు ఈ కర్చీఫ్‌కి నేమ్ ఎలా వచ్చిందంటారో చెప్తా వినండి. కర్చీఫ్ అనే వర్డ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారంట. దాన్ని కవర్ ప్లస్ చెఫ్ అంటే హెడ్‌కి కవర్ చేసుకునేది అని మీనింగ్. ఫస్ట్‌లో దీన్ని హెడ్‌కి మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. సో, మెల్లమెల్లగా హ్యాండ్‌తో పట్టుకోవడం మొదలుపెట్టాక హ్యాండ్ కర్చీఫ్‌గా నేమ్ తీసుకునిందనమాట. ఈ కర్చీఫ్ గురించి ఇంకొన్ని విషయాలు మీకోసం. ముందు కాలంలో ఆడవాళ్ళు తమ ప్రేమికులకు లేదా యుద్ధానికి వెళ్ళే సైనికులకు గుర్తుగా ఇచ్చేవారంట. ముందు ఈ కర్చీఫ్‌లు రౌండ్‌గా లేదా డిఫరెంట్ షేప్స్‌లో అవైలబుల్‌గా ఉండేవి. కానీ కింగ్ లూయిస్ 16 అనే అతను ఈ కర్చీఫ్స్ అన్నీ స్క్వేర్ షేప్‌లోనే ఉండాలి అని ఒక రూల్ తెచ్చారంట. సో, ఇదండి నాకు తెలిసిన కర్చీఫ్ గురించి విషయాలు. మీకు నచ్చింది అని అనుకుంటున్నా. అండ్ మీకు కొత్తగా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం అని ఆశిస్తున్నా. ఇలాంటి కొత్త కొత్త డిఫరెంట్ విషయాల గురించి తెలుసుకోవడానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.